ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనుకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనార్టీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నత విద్య దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనార్టీ బిడ్డలను ఫారిన్ పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకం పేరుతో 50,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా.